IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతుల పథకం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. దీని ద్వారా 3,40,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కొత్తగా 2,60,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది. పంప్ హౌజ్ 2ను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రయల్ రన్ చేసి చూశారు. పంప్ హౌజ్ నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3,40,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కొత్తగా 2,60,000 ఆయకట్టు సాగులోకి వస్తుంది. 3 జిల్లాలకు కలిపి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోయినప్పటికీ ఒక లింక్ కెనాల్ ని ఏర్పాటు చేసి వైరా రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ ఆయకట్టుకి సాగునీటిని అందిస్తారు. ఈ ప్రాజెక్టు కోసం 67 టీఎంసీల గోదావరి జలాలను కేటాయించాలని కోరుతూ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది ప్రభుత్వం. సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులపై దృష్టి సారించనుంది. 2026 నాటికి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ చెబుతోంది. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా 1,52,000 ఎకరాలు సాగులోకి వస్తాయంటున్నారు. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుంది. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు అందించాలి అనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని అన్నారు మంత్రి ఉత్తమ్. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పారుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు అదే రోజు రుణమాఫీ ప్రకటిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నాము. ఎన్ని వేల కోట్ల నిధులు అవసరమున్నా వెచ్చించి జిల్లా ప్రజలు ల్యాండ్ అక్విజిషన్ లో కోఆపరేట్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ కోఆపరేట్ చేసి పనులు యుద్ధ ప్రాతిపదికన చేయించి ఈ 15 ఆగస్టు 2024న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం. 15 ఆగస్టు 2026న ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి ఆయకట్టు నీళ్లు వచ్చే విధంగా పనులు చేస్తామని చెప్పి ఈరోజు ఖమ్మం ప్రజలందరూ కూడా హామీ ఇస్తారు. గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ధ్వంసం చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారాయన. అన్ని ప్రాజెక్టులను గాడిలో పెడుతూ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టే కాదు, గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు ఒక్క ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ట్రయల్ రన్ సందర్భంగా ప్రాజెక్టు అధికారులపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో ఓపెన్ కావాల్సిన ప్రాజెక్టు పట్ల కొంచెం కూడా సీరియస్నెస్ లేదంటూ మండిపడ్డారు. పంప్ హౌస్ రన్ చేసి ప్రారంభించడానికి ఉన్న వాటర్ సరిపోతుందా అంటూ నిలదీశారు. అధికారులు భిన్న సమాధానాలు ఇవ్వడంపై మంత్రులు సీరియస్ అయ్యారు. సీఎం 2 నాటికి ఏదో ఒకటి ఫైనల్ చేసి చెప్పాలని మంత్రి తుమ్మల అధికారులను సీరియస్ గా ఆదేశించారు.